గద్దర్ అవార్డులతో ఇద్దరు కలిసిపోయారు భయ్య. సీఎం రేవంత్ రెడ్డి, యాక్టర్ అల్లు అర్జున్. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేది ఉండేది. లాస్ట్ టైం పుష్ప 2 రిలీజ్ అప్పుడు ఒక ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు అనేది మర్చిపోవడం జరిగింది స్పీచ్ ఇచ్చేటప్పుడు. అది మనసులో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట్లో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ ఘటన ఆధారంగా అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మధ్య అసలు మామూలు వివాదం కాదు, ఒక యాక్టర్ని ఫస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి తొక్కిసలాట్ల కారణంగా అల్లు అర్జున్ని అరెస్ట్ వరకు తీసుకుపోయింది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అలాంటి టైంలో ఇద్దరి మధ్య అసలు కోల్డ్ వార్ అనేది, వైల్డ్ వార్ అనేది ఒక రేంజ్లో సాగిందని చెప్పాలి. ఇప్పుడు ఈ విభేదాలని కొట్టిపడేసారు ఇద్దరి మధ్య. ఏదైతే పగలు ప్రతీకారాలను పక్కన పెట్టి ఈరోజు ఒకే వేదిక మీద ఇద్దరిని చూస్తుంటే నిజంగా బాగుందని చెప్పాలి అబ్బాయి. ఒక సైడు సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా మరొక సైడు అల్లు అర్జున్ వాళ్ళ విభేదాలను కొట్టిపడేసి కలిసిపోయారని చెప్పొచ్చు. నిజంగా మంచి బెస్ట్ యాక్టర్గా అతనికి గద్దర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. దానికి అప్రిషియేట్ చేస్తూ అల్లు అర్జున్ కూడా మంచి స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్లో డైలాగ్ అనేది కొట్టిండు సినిమా నుంచి. మరి డైలాగ్ ఎందుకు కొట్టిండు, ఎవరు అడగకుండా మరి అడిగి మరి కొట్టాడు. మరి దాంట్లో ఏమన్నా మతలబ్ ఉన్నదా ఏందనేది ఫ్యాన్స్కి అర్థం కానీ అంత చిక్కని క్వశ్చన్గా మిగిలిపోయిందని చెప్పాలి. అండ్ ఫస్ట్ టైం ఈ గద్దర్ అవార్డులు అనేది తెలంగాణ స్టేట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎప్పుడో నంది అవార్డులు అనేది ఇద్దరు 2 కమాండ్గా ఉన్నప్పుడు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం సినిమా వాళ్ళకి ఈ యొక్క గద్దర్ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. గద్దర్ అంటే మనకు తెలుసు, గద్దర్ గలం వీపి తెలంగాణ పోరాటం కోసం ఎన్నో సాంగులు రాస్తూ పాడుతూ పోరాటంలో ముందుకెళ్ళి తెలంగాణ వచ్చేంత వరకు తన పోరాటాన్ని కొనసాగించాడు. అలాంటి మహనీయుడైన గద్దర్ పేరు మీద ఇలాంటి గద్దర్ అవార్డులని క్రియేట్ చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు యాక్టర్లకు కావచ్చు అండ్ ఎవరైతే అందులో వర్క్ చేసిన బెస్ట్ వాళ్ళకి బెస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే విజయ్ దేవరకొండ కూడా అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ డైరెక్టర్ క్రిష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా అవార్డ్స్ అనేది ఒక్కొక్క ఇయర్కి బెస్ట్ సినిమాని తీసుకొని, యాక్టింగ్ తీసుకొని అండ్ డైరెక్టర్లకి, సింగర్లకి అన్ని రకాల వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది సెలెక్షన్ చేసి గద్దర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ వేడుకల్లో మనం చూసుకుంటే మంగ్లీ మొన్న వరకు కేసులో దొరికిన మంగ్లీ ఈరోజు రేవంత్ రెడ్డి గురించి పాట కూడా పాడడం జరిగిందని చెప్పాలి. మొన్నటి వరకు అసలు కేసీఆర్ గురించి పాటలు పాడి కాంగ్రెస్ అంటే అగ్నెస్ట్గా ఉన్న మంగ్లీ ఒక్కసారి సడన్గా ట్విస్ట్ అయిపోయింది, చేంజ్ అయిపోయిందని చెప్పాలి. ఒక్కసారి మొన్నే మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కేసులో దొరికింది. ఆ కేసు దొరకగానే తను కాంగ్రెస్కు సపోర్టింగ్గా మారిపోయింది. ఈ యొక్క కార్యక్రమంలో తన పాటలు కూడా పాడడం జరిగింది కాంగ్రెస్ సపోర్టింగ్గా. ఎప్పుడైతే కేసీఆర్కి సపోర్ట్గా పాటలు పాడేది, ఇప్పుడు సడన్గా చేంజ్ అయిపోయింది కేసు ద్వారా. ఇప్పుడు కాంగ్రెస్ తోటి పాటలు అనేది పాడడం జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ కేసుల గురించి మనం మాట్లాడితే అక్కినేని నాగార్జున గారు కూడా ఎప్పుడైతే కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు చుట్టూ తిరుగుతూ చాలా ప్లేస్లలో మనకు కనిపించడం జరిగింది. ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత వీళ్ళ మధ్య బంధాలు అనేది చాలా బాగా పెరిగాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కూడా కేసు పెట్టించుకున్నాడు, అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారని చెప్పొచ్చు. ఫైనల్గా వీళ్ళంతా ఒకటి అయిపోయారు. కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత కూడా నాగార్జున కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ చాలా కార్యక్రమాల్లో మనం చూడడం జరిగింది. రీసెంట్గా జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో కూడా రేవంత్ రెడ్డితో పాటు నాగార్జున కూడా అటెండ్ కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మంగ్లీ కూడా కేసులో దొరికింది. ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్టింగ్గా మాట్లాడడం, పాటలు పాడడం జరుగుతుంది. అంటే కేసుల తర్వాత వీళ్ళు ఒరిజినాలిటీ మరి ఏందని సెకండ్ ఫేస్ అనేది మనకు కనిపిస్తుంది. కేసు తోటి ఫేస్ చేంజ్ అయిపోయి వాళ్ళు ఒక్కసారిగా సపోర్టింగ్గా వాళ్ళ మధ్య బంధుత్వాలు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే కలిసి ఉండడం మాత్రం బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ ఈవెంట్లో హైలైట్ ఏంటంటే బాలకృష్ణ అటెండ్ అండి. ఇక బాలకృష్ణ అటెండ్ అయితే మామూలుగా ఉండదని చెప్పొచ్చు. వేరే లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆయన డైలాగులతోటి. ఆయన నెక్స్ట్ అతడు మైకులు ఇసిరేయడం, కత్తులు ఇసిరేయడం ఇలాంటివి అలవాటు కాబట్టి ఇవన్నీ రీల్స్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అతని డైలాగ్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ బాలకృష్ణ అండ్ నెక్స్ట్ మనకి అల్లు అర్జున్ ఇక్కడ జై తెలంగాణ అని అంటూ నినాదం ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ టైం ఒక అఫీషియల్గా వాళ్ళు ఇంత పెద్ద షోలో, ఇంత పెద్ద కార్యక్రమంలో జై తెలంగాణ అంటూ వీళ్ళు సపోర్టింగ్గా మాట్లాడడం జరిగింది. నిజంగా సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇక లాస్ట్లో రాహుల్ సిప్లగంజ్ గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. బట్ ఇక బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా, గద్దర్ అవార్డు వచ్చినా మన అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే 6 నెలలు కాలేదు, అవమానించిన వారే సత్కరిస్తున్నారు, అభిమానులుగా మారిపోయారని చెప్పొచ్చు. నిజంగా కిక్కు వేరుంటుందని చెప్పాలి. అల్లు అర్జున్
అప్పుడైతే సంధ్య థియేటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను అరెస్ట్ చేసినప్పుడు చాలామంది నెటిజన్లు కూడా ఎందుకు వెళ్ళాడు అన్నట్టు చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు కాకముందుకే అతడికి అవార్డు ఇచ్చి మరీ సత్కరించారని చెప్పొచ్చు. నిజంగా సూపర్ యాక్టర్ అల్లు అర్జున్ అని చెప్పాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వేరే లెవెల్లో హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విషయాన్ని చూసిన తర్వాత అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళిద్దరి మధ్య విభేదాలను కొట్టిపరుస్తూ ఇద్దరు కలిసిపోయారని చెప్పొచ్చు. నిజంగా అల్లు అర్జున్ అటిట్యూడ్ మాత్రం ఇక్కడ అసలు తగ్గేది అన్నట్టున్నది. అడిగి మరీ తన డైలాగ్ కొట్టడం జరిగిందని చెప్పొచ్చు సినిమాకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ అక్కడ ఆ స్టేజ్ దగ్గర కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవడం మూమెంట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. ఇవన్నీ గమనించినట్టయితే అల్లు అర్జున్ మరి మనసులో ఇంకా ఏమైనా ఉందా, లేకపోతే పైన ఒరిజినల్గా ఇలాగనే ఉన్నాడా, లేకపోతే అతని అటిట్యూడే అలా ఉంటుంది అనేది అంత చిక్కని కథగా ఉందని చెప్పొచ్చు. ఏదైతేనేది సీఎంని కలిశాడు అండ్ సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ అల్లు అర్జున్కి అతనుకున్న విభేదాలు కూడా ఈ దెబ్బతోనే కొట్టుకుపోవాలని కోరుకుందాం. అండ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.